డించిక డించిక బాయ్స్ బాయ్స్ డించిక డించిక. లలలలలు, లలలలలు, లిల్లలలలు, లలలలల. ఆ? 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 చందమామలో నల్ల మచ్చున్నట్టు ఈ బ్యూటిఫుల్ ఫేస్లో ఈ తెల్ల వెంట్రుకలేంటబ్బా? ఇంత టింకరింగ్ చేసినా కవర్ కావట్లా. ఒకసారి ట్రై చేస్తే పోలా? ఇప్పుడు సూపర్ స్టార్లా ఉన్నా. ఈ విషయం భౌని అడిగితే పోతుందిగా. భౌ, ఏమేవ్ భౌ? వస్తున్నానండి. భౌ, ఏమేవ్ భౌ? ఎక్కడున్నావు డార్లింగ్? ఎన్నిసార్లు పిలిచినా పలకయే. కమాన్ యార్, కమాన్. భౌ భౌ. అబ్బబ్బబ్బా, ఏమిటండి భౌ భౌమని? ఏదో కుక్క పిల్లని పిలిచినట్టు శుభ్రంగా భవానీ అని పిలవచ్చుగా. స్టైలే స్టైలు. మన టాకింగ్ స్టైల్, మన స్టాండింగ్ స్టైల్, ఆఖరికి మన రొమాంటిక్ మూడ్ కూడా స్టైలో స్టైలు. బాగానే ఉంది. ఈ లేట్ వయసులో మీకు స్టైల్. లేట్ కాదు బేబీ, లేటెస్ట్. డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ సోలో అందగాడి స్టైలిష్ ఫోజులు చూస్తావా? అబ్బో సుందరాంగుడు. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? వద్దన్నా చెప్తారుగా, చెప్పండి. ఈ ఊళ్ళోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోని మగాళ్ళందరికంటే నీ భర్త అయినటువంటి పెంటపాటి కక్కుర్తిరావు సోలో అందగాడని సంబరపడుతున్నావు కదూ. చాలే ఆపండి. ఇది చెప్పడానికైనా అన్ని గావకేకలు పెట్టి పిలిచింది. ఎలా ఉన్నానో చెప్పమంటే ఎందుకు పిలిచారో అని అడుగుతావేమిటే సిల్లీ ఫెలో. ప్రపంచంలోని అందగాళ్ల పోటీలో మీరు పాల్గొంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ప్రైజ్ మీకే. ఇదెందుకు పొగిడిందా తిట్టిందా? ఎనీహౌ సోలో అందుకండి కదా. టుడే ఈనాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పరంధామయ్య మాస్టర్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. గుడ్. సినీ హాస్య కథానాయకుడు రాజేంద్ర కుమార్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం. వెరీ గుడ్. ఆంధ్రుల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామునికి భారతరత్న అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన కోట్లాది మంది అభిమానులు. పెద్ద ఆయనకి ఇవ్వాల్సిందే. ఎవరెవరికో అవార్డులు డాక్టరేట్లు వస్తున్నాయి. ఈ సోలో అందగాడికి రాకపోవటం ఆలోచించాల్సిన విషయమే. ఐడియా. హలో, ఎవరు? రే పద్మనాభం, నేనేరా పీకే రావుని. కక్కుర్తిరావు, చెప్పరా. అరే నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. మా ఇంటికి నువ్వు వస్తావా, మీ ఇంటికి నన్ను రమ్మంటావా? వద్దొద్దు, మా భార్యాభర్తలు ఇద్దరం చిన్న రొమాంటిక్ మూడ్లో ఉన్నాంరా. ఓ ఆ పనిలో ఉన్నావా? త్వరగా పని ముగించుకుని వచ్చే 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 నిన్ను విషయం అడగాలరా. అలాగేలే, తొందరగానే వస్తా. త్వరగా వచ్చేయరా. మరీ పొద్దున్నేనా? వేళాపాళ ఉండొద్దు ఆ పనికి. ఎంతైనా మావాడు అదృష్టవంతుడు. మా ఆవిడ ఉంది ఎదుకు. నాకెప్పుడైనా మూడొచ్చి దాని దగ్గరికి వెళ్తే దానికేమో ఒళ్ళు నొప్పులు అంటుంది. పోనీ దానికి ఎప్పుడైనా సరదా పుట్టి నన్ను గోకితే మనకేమో కీళ్ళ నొప్పులు. లింకే కుదరట్లా.
రేయ్ పద్మనాభం. కక్కుతురు ఎలా ఉన్నావు? రేయ్ నేను కక్కుర్తిరావుని కాదురా, పీకే రావుని. ఏదో పీకేవలే గాని ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? రేయ్ కూర్చుని మాట్లాడుకుందాం రారా. అక్కడ కూర్చోరా. అది ఆ, చెప్పరా ఏంటి నీ డౌట్? నాకు చేత నేనంత హెల్ప్ చేస్తాను. అందుకే కదరా నిన్ను రమ్మన్నది. ఎంతైనా మన ఇద్దరం చిన్నాడు స్నేహితులం. పైగా నువ్వు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేవి. అబ్బా డైరెక్ట్ గా మ్యాటర్ కి రారా, నాకు అవతల అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. వస్తున్నా. ఇదిగో చూడు, ఈ పరంధామయ్యకి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తున్నారు. రాజేంద్ర కుమార్కి డాక్టరేట్ ఇస్తున్నారు. ఆ సుబ్బారావుకేమో పద్మశ్రీ ఇస్తున్నారు. సోలో అందగాని నాకు రావట్లేదేంట్రా ఏ అవార్డు? ఓ అదా, నువ్వు కూడా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయరా, నీకు అవార్డు వస్తుంది. అబ్బచ్చా, నువ్వేం సేవా కార్యక్రమాలు చేసావనరా నీకు డాక్టరేట్ వచ్చింది? క్రితంసారి ఎన్నికల్లో నిలబడ్డావు. నీ నియోజకవర్గంలోని ప్రజలకు ఒక్క సేవా కార్యక్రమం చేయరా. మళ్ళీ రెండోసారి నిలబడ్డావు. ప్రజలకి ఓటుకి 1000 2000 ఎరవేసి గెలిచావు. నువ్వేం సేవా కార్యక్రమాలు చేస్తున్నావనరా డాక్టరేట్ వచ్చింది? ప్రజలకేమీ చేయని నీకే డాక్టరేట్ వస్తే సోలో అందగాండి నాకు రాకూడదా? కొన్ని సీక్రెట్స్ ఉంటాయిరా, చెప్పకూడదు. అంటే ప్రాణ స్నేహితుడిగా చెప్పకూడని సీక్రెట్స్ ఉంటాయా? అరే నువ్వు మారిపోయావురా రెండోసారి ఎమ్మెల్యేక. అబ్బా అదేం లేదురా. మరి మీ అబ్బాయి చదివేది ఎంబీబీఎస్ఏనా? అవును. ఎందుకలా అడిగావురా? మీ వాడికి డాక్టర్ డిగ్రీ వచ్చేసరికి 2-3 కోట్లు ఖర్చు అవుతుందిగా. అవుతుంది. దానికి 4-5 సంవత్సరాలు టైం పడుతుందిగా. పడుతుంది. కేవలం ఆ, ఒక్క 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నావంటే ఆ. ఒక్క నెల రోజుల్లో నీకు డాక్టరేట్ ఇప్పిస్తా. అరే మరి డాక్టరేట్ కావాలంటే ఏవో సేవా కార్యక్రమాలు అవి చేయాలన్నావుగా. ఓరి పిచ్చోడా, ఇచ్చేది మన దేశస్తులు కాదురా, మరి పొరుగునే ఉన్న ఫిలిప్పీన్స్ కంట్రీలోని ఒక యూనివర్సిటీ వాళ్ళు. అలాగా? ఆ నువ్వెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేసినట్టు వాళ్ళే ఫోటోలు వీడియోలు సృష్టించి నీకు గౌరవ డాక్టరేట్ ఇస్తారా. ఇదేదో చాలా బాగుందిరా. రేయ్ ఆ డబ్బేదో నేను రెడీ చేసుకుంటాను. నువ్వు తప్పకుండా డాక్టరేట్ ఇప్పించాలరా. ఓకే అలాగే ఇప్పిస్తాలే. రేయ్ నేను 1 రోజుల్లో డాక్టర్ అయిపోతున్నా. డాక్టర్ పీకే రావ్. ఆపు ఆపు ఆపు. ఉండు ఉండు. దండాలండి బాబుగారు. హే మ్యాన్, ఆల్రెడీ ఇక్కడే ఉన్నావా? పొద్దున్నుండి ఏడే ఉన్నానండి. నువ్వెక్కడ లేటుగా వస్తావేమో నేను డాక్టరేట్ ఫంక్షన్ నుంచే నీకు ఫోన్ చేశా. టేక్ దిస్. ఏంటండి బాబు ఇదే? బోర్డ్ మ్యాన్, బోర్డ్. డాక్టర్ పీకే రావు బోర్డ్. దీన్ని ఏం చేయమంటారండి? గోడ కొట్రా ఫుల్. అలాగే అండి. అదే డాక్టర్ పీకే రావు బోర్డ్. జాగ్రత్తగా అందరికీ కనబడాలి. ఆహా, ఈ రోజు నుంచి తమరు డాక్టర్ గారు అనమాట. అవును మ్యాన్, ప్రస్తుతం నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు. వాడికంటే ముందు నేను డాక్టర్ని అయిపోయాను. నోచ్ నోచ్. ఎవరా తుమ్మింది? అమ్మగారు అయి ఉంటారండి. తమకంతా మంచిగా జరుగుతుందండి. చూడు మ్యాన్, ఈ రోజు నుంచి మన పీకే రావు గారు డాక్టర్ పీకే రావు గారు అయ్యారని మన వాళ్ళందరిలో ప్రచారం చేయాలి. నువ్వు అలాగేనండి. వెళ్ళు మ్యాన్, డాక్టర్ వెళ్ళు. పీకే రావు గో. జిందాబాద్. డాక్టర్ పీకే రావు జిందాబాద్. భౌ. డాక్టర్ పీకే రావు జిందాబాద్. భౌ. ఆ. మై డియర్ భౌ. ఫంక్షన్ లో ఆడవాళ్ళ కళ్ళని నా పైనే. సోలో అందగాండి కదా, దిష్టి తగిలుంటుంది. వెళ్ళి దిష్టికి ఏర్పాటు చేయి. ఆటో వాడిని పంపించి వస్తా. టేక్ దిస్. భగవంతుడా, ఏం చేస్తాం? ఈయన పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఎవరో డాక్టర్ గారు. వస్తున్నానులే. ఏమండి డాక్టర్ గారు? అబ్బా, అమ్మా, డాక్టర్ గారు దండాలండి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? అయ్యా డాక్టర్ గారు, రాత్రి నుంచి ఓ కడుపులో తిప్పేస్తుందండి అయ్యా. అయ్యా అయ్యా బాబు, ఏదో మందో గోలియో ఏదో ఒకటి ఇప్పించండి అయ్యా. అయ్యా అర్ధరాత్రి పూట ఈ మధ్యలో తెరవేంట్రా బాబు? నేను డాక్టర్ని కాదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు.
మీరు డాక్టర్ కాకదంటారు ఏంటన్నయ్యా? మా వడ్రం కప్పటి చెప్పాడయ్యా మీరు పెద్ద డాక్టర్ అయిపోయారని. ఏదో మందో మాకు ఇప్పించండి అయ్యా బాబు, మీకు దండం పెడతానయ్యా. అయ్యా. నీకు పిచ్చా ఏంట్రా చెబుతుంటే అయ్యా అర్థం బాబు. కదా? నా- నేను డాక్టర్ని కాదురా నాయన. అర్ధరాత్రి పూట నన్ను నిద్ర జడగట్టు మాక. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అమ్మా. ఏంటి బాబు, తమరు డాక్టర్ కాదా? తాటికాయంత అక్షరాలతో ఎదురుగా పీకే రావని బోర్డు పెట్టుకున్నారు కదా బాబు. బాబు కడుపులో తిప్పేస్తుంది, ఏదో టాబ్లెట్ ఇవ్వండి బాబు. ఆ, ఏయ్, ఈ అర్ధరాత్రి పూట అంకమ సవాలు ఏమిట్రా? నీకు దండం పెడతారా? వేరే డాక్టర్ దగ్గరికి చూపించుకోరా. నా నిద్ర పాడు చేయకురా, వెళ్ళరా. అమ్మా. అర్థమైంది బాబు, అర్థమైంది. నేను పేదోడిననేగా, డబ్బులు ఇచ్చుకోవాలనేగా. ఇదిగోండి బాబు, ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఈ 10 రూపాయలు తీసుకోండి. ఏదైనా మంచి గోళీ ఇవ్వండి బాబు. అబ్బా, వీడు వదిలేదని లేడే. అనవసరంగా బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి ఈ డాక్టర్ డిగ్రీ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలబ్బా? పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమండి ఆ, ఇలా రండి. వస్తున్నా. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తాను. అయ్యా. వాట్ డార్లింగ్? ఏమండి నేనంతా నో విన్నాను. ప్రాబ్లం. మీకు బుర్ర లేదు. వై? మీరు ఇప్పుడు డాక్టర్ కాదని చెప్పినా వాడు నమ్మడు. అయితే ఇప్పుడు ఎలా? ఓ పని చేయండి, ఏదో ఒక మందు బిళ్ళిచ్చి పంపించండి, వాడు వెళ్ళడు. ఇదిగో ఈ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాడిని పంపించండి. గుడ్ ఐడియా. వెళ్ళండి. ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా? డాక్టర్ గారు త్వరగా రండి వస్తున్నారా? బాబు. ఇదిగోరా, ఈ టాబ్లెట్ తీసుకో. తీసుకో. పూటకి 2 టాబ్లెట్ చొప్పున 3 రోజులు వేసుకో. నొప్పదే తగ్గిపోతుంది. అట్టాగే. ఆ వెళ్ళు. డబ్బులేం వద్దు, నువ్వు వెళ్ళరా. వెళ్ళు. ధర్మ ప్రభులయ్యా మీరు. చల్లగా ఉండాలి అబ్బా, బాబు. ఏం కర్మరా. 2, 3, 4, 5, 6. అయ్యా డాక్టర్ గారు, డాక్టర్ గారు, బిడ్డ నొప్పులతో బాధపడుతుందయ్యా. బేగ వచ్చి చూడండి అయ్యా. ఒక పాలు రండి అయ్యా. ఎవరమ్మా మీరు? మీకేం కావాలి? బాబు, బిడ్డకి 9 నెలలు బాబు. పొద్దుటి నుంచి నొప్పులు పడుతోంది. ఏం చెయ్యాలో తెలియక మీ కాడకు తీసుకొచ్చాను. చూడండి బాబు. నేను డాక్టర్ని కాదమ్మా. ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళు. అట్టనకండి బాబు, మీరు పెద్ద డాక్టర్ గారట. బిడ్డ నొప్పులు తల్లాడిపోతుంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లే డబ్బులు కూడా నా కాడ లేవు బాబు. సమయానికి దీని మొగుడు కూడా ఊళ్ళో లేడు. తమరే ఏదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడండి బాబు. నేను డాక్టర్ని కాదంటే అర్థం కావట్లేదా? వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమ్మా. ఐ కాంట్ హెల్ప్. నేనేం చేయలేనమ్మా. తీసుకెళ్ళు. అట్ట అడగండి బాబు. బిడ్డను కాపాడండి బాబు. మీ కాళ్ళకి దండం పెడతాను. నేను డాక్టర్ని కాదంటే వినమేంటమ్మా. వెళ్ళు. ఊళ్ళో ఇంతమంది డాక్టర్లు ఉండగా నా దగ్గరికి రావాలా? వెళ్ళమ్మా. చూడండి అమ్మా, ఇది హాస్పిటల్ కాదు, ఆయన డాక్టర్ కాదు. మీ అమ్మాయి పరిస్థితి చూస్తుంది. ఏ ఛానల్లోనా కాన్ పోయేలా ఉంది. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇవి డబ్బు తీసుకోండి. త్వరగా వెళ్ళండి అమ్మా. త్వరగా వెళ్ళండి అమ్మా. ఆటో ఏదైనా మాట్లాడుకుని వెళ్ళండి. అమ్మాయి జాగ్రత్త. అబ్బా. ఉఫ్. ఏంటి ఇప్పటికి గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకుంటున్నారా? మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న డాక్టరేట్ డిగ్రీతో, బయట పెట్టిన ఆ డాక్టర్ అనే బోర్డుతో, మీరు పెద్ద డాక్టరు అని చేయించుకుంటున్న అబద్ధపు ప్రచారంతో ఇక మీకు దినదిన గంట 100 లైషే. చూడండి, ఈ పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు, డాక్టరేట్లు ఇవన్నీ సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళకి, వాళ్ళు చేసే సేవలకు మెచ్చి వాళ్ళలోని కళా నైపుణ్యాన్ని గుర్తించి ఇచ్చే బిరుదులండి. అంతేగాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరెవరికో ఏదో గుర్తింపు వచ్చిందని, మనకు రాలేదని ఇలా అడ్డదారుల్లో వెళ్ళి డాక్టరేట్ తెచ్చుకుంటే ఇదిగో ఇలా నలుగురిలో సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. తలెత్తండి. మీరు తెచ్చుకున్న ఈ డాక్టరేట్ వల్ల పరువు పోవటమే కాదండి, చివరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆలోచించుకోండి. అర్థమైంది. తప్పు తెలుసుకున్నాను. బుద్ధి వచ్చింది. ఆ. పీకే రావు, డాక్టర్ పీకే రావు. పీకుతా. పీకే రావు రావా? రా. డాక్టర్ పీకే రావు. ఇక నుంచి వీడు డాక్టర్ పీకే రావు కాదు,
పెంటపాటి కక్కుర్తిరావు.